శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదత్తి మండలం పరిధిలోని తురుమెర్ల గ్రామం నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తురుమెర్ల గ్రామం నందు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని సభలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని రైతులను తీవ్ర నష్టపరిచే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ నిర్ణయాలను మారుస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా రైతులకు రాజముద్రతో రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తూ పట్టా పాస్ పుస్తకాలపై ఎవరు మోసం చేయకుండా ఉండే విధంగా క్యూఆర్ కోడ్ను పాస్ పుస్తకాలపై ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతిగా రైతులకు అండగా ఉంటారని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. పై కార్యక్రమంలో దగదత్తి మండల తహసీల్దార్, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు పామిడి రవికుమార్, దగదత్తి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తురుమెర్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హద్దురాళ్లలో తన ఫోటో, మన పాస్బుక్ల మీద తన ఫోటో. ఆంధ్రప్రదేశ్ డబ్బులు అవసరం వస్తే మన పాస్బుక్లు ఎత్తుకుపోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటే మనకెంత లోన్ వస్తుందో, ఆయన రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టుకుంటే అప్పు తీసుకునే విధంగా హద్దురాళ్ళకి ఆయన ఫోటోలు, పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. అంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు మన ఆస్తులు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విధంగా తన చట్టాన్ని తెస్తే ఏదో ఒక రోజు మన ఆస్తులు కనుమరుగయ్యే పరిస్థితి తీసుకొస్తే మీరందరూ కూడా మంచి మనసుతో కలియుగ రాముడైనటువంటి చంద్రబాబును ఆశీర్వదించారు, అత్యధికమైన మెజార్టీతో గెలిపించారు. ఈరోజు రాష్ట్రం సుపరిపాలన దిశగా అడుగులేస్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. రాక్షస సంహారం జరిగినప్పుడు ప్రకృతి కూడా పోల వర్షం కురిపించిందన్నట్టుగా ఈరోజు మన చంద్రబాబు ముఖ్యమంత్రి నాటి నుంచి ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ కూడా పంటలు పండుతున్నాయి, ఎక్కడ డ్యాముల్లో నీళ్ళన్నీ కలకలలాడుతున్నాయి, పంటలన్నీ పండి ఈరోజు మంచి గిట్టుబాటు ధరతో ఈరోజు మనం అన్నింటినీ సాధించు. మన ఆస్తికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంది. ఈ సమాచారం ఇంకా జీవితంలో మా పక్కనే ఉన్నాడు మా ఎంఆర్ఓ, లేదా మా పక్కనే ఉన్నారు మీ ఊరు ఆర్ఐ, లేదా పక్కనే ఉన్నారు బీఆర్ఓలు, ఇంకా ఇవాళ ఎవరి సాగో. ఇంకొక నాయకుడు వచ్చినా, ఇంకొక ఆయన వచ్చి ఈ పాస్బుక్ లో పేరు మార్చమన్నా, ఇంకా అరంగలు తిప్పి రాయమన్నా, ఆస్తిని తగ్గించి రాయమన్నా వీళ్ళకి ఎవరికి చెల్లుబాటు కాకుండా విధంగా ఈ రోజు నీ పాస్బుక్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ పాస్బుక్ లో తెలుగులో ఒక పేజీ మొత్తాన్ని రాశారు. మీ సమాచారం ఇవన్నీ రాస్తూ భవిష్యత్తులో మీరు ఏదైనా ఆస్తి అమ్ముకోదలుచుకున్నప్పుడు ఎవరో ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తి మీ ఊర్లో నివాసం వచ్చి భాష రాని వ్యక్తి వచ్చి కొనుక్కుంటే ఆయనకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ఈ పాస్బుక్ రూపొందించడం జరిగింది. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి 146 కోట్ల మంది ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఈ రోజు నీ పాస్బుక్ డిజైన్ చేయడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరికి అర్థం కాని విషయం, మీ మ్యాప్ కూడా ఇక్కడ పాస్బుక్ లో పొందుపరిచారు. ఈ మ్యాప్ లో క్యూఆర్ కోడ్ అని ఒకటి ఉంది. అందరి సెల్ ఫోన్లలో మీ ఫోటోలు ఉంటాయి, అందరి సెల్ ఫోన్లోనే ఈ క్యూఆర్ కోడ్ మీద మీ ఫోన్ పెట్టి ఫోటో తీస్తే మీ భూమి ఎక్కడుందో మీకు తెలిసిపోయేటట్టుగా ఈ రోజున క్యూఆర్ కోడ్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది బహుశా ఇలా ఫోటో తీయగానే ఈ భూమి
ఎక్కడ ఉంది అంటే ప్లాన్ ఇచ్చేసింది. మీరు ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని మీ చేతులకు నడిచిపోవచ్చు. ఇక్కడ అంటే తండ్రి బిడ్డను అల్లారుగా ముద్దుగా పెంచితే పొలం ఎక్కడుందో కూడా తెలియకపోతే అర్ధాంతరంగా తండ్రి చనిపోతే నా భూమి ఎక్కడుందంటే ఈ గూగుల్ మ్యాప్ తీసుకుపోతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రోజున ఈ భూమి ఎక్కడుందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు మీదుగా ఈ పొలం పోయి చెన్నూరు రోడ్డు దగదత్తి చెన్నూరు రోడ్డు మీద రోడ్డు పక్కన ఇలా పొలం ఉందని చూపిస్తుంది. ఇది ఎవరిదంటే మర్రిపూడి నాగభూషణమ్మ. ఎవరు ఏమ్మా నీ భూమి ఎక్కడ రోడ్డు పక్కనే ఉందా అంటే చెప్పేసి. అంటే ఇదే టెక్నాలజీ. అంటే నువ్వు బ్యాంకు లోన్కి పోయి బ్యాంకు లోన్ తీసుకొని బ్యాంకు మేనేజర్కి పాస్బుక్ ఇస్తే నువ్వు ఆయన తీసుకుపోయి భూమి చూపించాల్సిన అవసరంలా. ఈ క్యూఆర్ కోడ్ కొడితే ఈ క్యూఆర్ కోడ్లో ప్రతి దిక్కడ ప్రతి పేజీకి ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఇది కొడితే ఈ సమాచారం అంతా వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ మీద ఫోటో తీస్తే నీ సమాచారం వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ మీద కొడితే నీ భూమి ఎలా ఉంది అనేది వస్తుంది. నీ భూమి ఎటువైపు పొడవు ఎక్కువ ఉంది, ఎటు ఎడల్పు ఎక్కువ ఉంది, ఎటు పొడవు తక్కువ ఉంది, వంకరగా ఉందా, నిలువుగా ఉందా, అడ్డంగా ఉందా, క్రాస్గా ఉందా అనే విధంగా ఈరోజు దాన్ని చూపిస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని మీ కొడుకో మీ కూతురుకో పొలం లేకపోయారంటే నాకు ఆడకపోతే మన పొలం ఎక్కడ ఉందో తెలియదు అనుకున్నా ఈరోజు దీన్ని కొట్టుకొని పోతే చెవులోకి పోయి దిగేటట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు చూపించాడు. బహుశా మన జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన వచ్చిందని దయచేసి మీరు అర్థం చేసుకో. ఇది ఒక్కటే కాదు. ఓకే సార్. ఓకే నల్లగడ్డ సది జనగవరపు వెంకట రాధాకృష్ణమూర్తి. నెక్స్ట్ సార్ రవి సార్. మోండ్ల రమణ హరి. ఓకే సార్. ఓకే వాడకొప్పు తిరుపాలయ్య. ఓకే సార్. వాడకొప్పు తిరుపాలయ్య. వాడకొప్పు తిరుపాలయ్య. ఓకే నెక్స్ట్ బుచ్చు సురేష్. కాకి వెంకటస్వామి. మేకల శ్రీనివాస్. నెక్స్ట్ మేకల తాళ్ళూరు